year pathology, microscopic examination of urine sample. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ శాంపుల్లో పేషెంట్ యూరిన్ శాంపుల్ తీసుకోవాలి. పేషెంట్ యూరిన్ శాంపుల్ని ఒక టెస్ట్ ట్యూబ్లో 2 ml తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మనకి దాంట్లో బ్యాక్టీరియా కానీ సెల్స్ కానీ అన్నీ కూడా యూరిన్లో ఉన్నటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా టెస్ట్ ట్యూబ్ యొక్క అడుగు భాగంలోకి చేరిపోతాయి. చేరిపోయిన తర్వాత యూరిన్ అంతా తీసేసి ఆ లాస్ట్ డిపాజిట్ అయినటువంటి 1 డ్రాప్ని స్లైడ్పై వేసి కవర్ స్లిప్ వేసేసి మైక్రోస్కోప్లో మనం కనుక చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ కానీ వేరియేషన్స్ బ్యాక్టీరియాస్ కానీ అనేది కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. The examination of minute objects by means of microscope, an instrument which provides enlarged image of an object not visible with the naked eye. Write the procedure for microscopic examination of urine sample. Best to collect early morning midstream urine. ఎక్కువగా మధ్యస్థ యూరిన్ని తీసుకురావాల్సింది అనేది మనం పేషెంట్కి చెప్పాల్సిందిగా ఉంటుందన్నమాట. బెస్ట్ శాంపుల్ ఏంటి అంటే యూ హ్యావ్ టు కలెక్ట్ ఎర్లీ మార్నింగ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్, మధ్యస్థంగా వచ్చినటువంటి యూరిన్ అన్నమాట. ఇక ప్రొసీజర్కి వెళ్తే టేక్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్, యాడెడ్ 5 to 10 ml of urine in the test tube, centrifuge 2000 rpm for 5 minutes, discarded supernatant, take a drop of sediment and play clean dry glass slide and place the cover slip. Then examine under low power 10x and high power 40 or 45x object use of microscopes. So you have to take one test tube, added 5 ml of urine, centrifuge 2000 to 3000 rpm at 2 to 5 minutes. After discarded supernatant of the urine sample and take a glass slide, place the cover slip and 10x high power are objectives of microscope. RBC, organized segment reporter, normally RBC are absent in urine. RBC detected in urine condition is known as hematuria. Hematuria means hematuria. The RBC cells present in the urine is known as hematuria. Okay. అయితే మనకి మోస్ట్లీ ఫస్ట్ మనం ఏం చూస్తాం రిపోర్ట్లో అంటే ఆర్బీసీ ఉందా, ఉంటే హిమటూరియా అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి, ఎరిథ్రోసైట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, రెడ్ బ్లడ్ సెల్స్. ఒకవేళ యూరిన్లో ఆర్బీసీ కనుక ఫౌండ్ ఉంటే కనిపిస్తే పాలీనెఫ్రైటిస్. నెఫ్రైటిస్ మీన్స్ inflammation of the nephrons is known as nephritis. Second thing, renal stones. మూత్రపిండంలో రాళ్ళు ఉన్నట్లుగా మనం గుర్తిస్తామన్నమాట. థర్డ్ వన్ ఏంటి? సిస్టిస్. ఫోర్త్ వన్ పాలీసైథీమియా వీరా. సో decreased RBC count found is known as polycythemia vera. Then next WBC
Cells means pus cells. WBC cells is known as pus cells. Some pus cells you have to see in urine sample. Some cells are larger and some cells are smaller. Cells are especially three types అన్నమాట. ఒకటి స్క్వామస్ సెల్స్, రెండు బ్లాడర్ ఆర్ ట్రాన్సిషనల్ సెల్స్, మూడు రీనల్ ఆర్ ట్యూబులార్ సెల్స్. స్క్వామస్ సెల్స్, స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్, అన్స్టెయిన్డ్ లార్జ్ ఫ్లాటెండ్ సెల్స్. ఇవి స్టేజ్ చేసినట్లుగా ఉండవు, పెద్దగా ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి, కొన్ని రౌండ్గా కూడా ఉంటాయి అన్నమాట. దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది, చిన్నగా రౌండ్గా న్యూక్లియస్ అనేది ఉంటుంది అన్నమాట. రెండోది ట్రాన్సిషనల్ ఎపిథీలియల్ సెల్స్. ట్రాన్సిషనల్ మీన్స్ ట్యూబులర్, ఒక ట్యూబ్ మాదిరిగా ఉంటాయి. ఇవి కూడా స్టెయిన్ చేయడానికి రాదు. ప్లస్ లార్జ్ లావుగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. అవి రౌండ్ న్యూక్లియర్ సెల్స్ అన్నమాట ఇవి కూడా. నెక్స్ట్ రీనల్ ట్యూబులర్ ఎపిథీలియల్ సెల్స్. దీస్ ఆర్ ఆల్సో అన్స్టెయిన్డ్ సెల్స్, ఎ లార్జ్ రౌండ్ న్యూక్లియస్. నెక్స్ట్ cast are cylindrical or tubular, straight or curved ends. Cast are classified into RBC cast. Which cast? RBC cast. RBC cells accumulated a group is called RBC cast. So, pus cell cast, group of pus cells. RBC cells అన్నీ ఒక దగ్గర ఉంటే వాటిని ఆర్బీసీ సెల్స్ అంటారు. అయితే అవి అక్కడక్కడ ఉంటేనేమో ఆర్బీసీ సెల్స్ అంటారు. అవే ఆర్బీసీ ఒక దగ్గర ఒక గ్రూప్ లెక్క కనిపిస్తే దాన్ని క్యాస్ట్ అంటారు. క్యాస్ట్ మీన్స్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ ద గ్రూపింగ్ సెల్స్. పస్ సెల్స్ మీకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి, వాటిని పస్ సెల్స్ అంటారు. కానీ అవే గ్రూప్లో కనిపిస్తే పస్ సెల్ క్యాస్ట్ అంటారు. అట్లాగే ఎపిథీలియల్ సెల్స్ కూడా మీకు ఫీల్డ్కి 1, 2, 3, 4, 5, కొన్ని 10, కొన్ని గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఫుల్లీ మోర్ అండ్ మోర్ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ఎపిథీలియల్ సెల్స్. ఇక గ్రాన్యులార్ క్యాస్ట్కి వస్తే గ్రూప్ ఆఫ్ గ్లోమెరులార్ సెల్స్. Presence of granular cast in urine indicates renal disease. హైలైన్ క్యాస్ట్ ఉంటుంది, వ్యాక్సిన్ క్యాస్ట్ ఉంటుంది. పారాసైట్స్ మైక్రోఫైలేరియాలో ట్రైకోమనాస్ వెజినాలిస్, ఓవా ఆఫ్ సిస్టోజోమా హిమటోబియం. అయితే మనకి యూరిన్ శాంపుల్లో కొన్ని రకాల పారాసైట్స్ కూడా ఉంటాయి. పారాసైట్స్ ఏంటంటే సిస్టోజోమా హిమటోబియం అని, మైక్రోఫైలేరియా అని, ట్రైకోమనాస్ వెజినాలిస్ అని. దీస్ ఆర్ ఆల్ parasites are present in the urine sample. These Trichosoma vaginalis, especially urinary tract causes for urinary tract infections, and Schistosoma hematobium also. These are all urinary tract UTI infections causes. Then next to spermatozoa, actively motile gametes in semen source to fertilize the ovum, a mature male reproductive cells. Sometimes male urine spermatozoa may be present, I think. Yeast cells are oval cells, slow budding, found in diabetic patients. Urinary tract infection and bacteria, urine tract infection also, mucus threads. Thin hair-like structures indicate inflammation or irritation of UTI infections. Irritation means UTI infections, some causes in bacteria, fungi, and yeast cells. Candida albicans, especially candidiasis, is a more urinary tract infections in
female patients. And otherwise, there are urinary tract infections, especially in pregnancy women, and causes candidiasis, Candida albicans. These are Candida albicans is a most yeast-like budding cell. This is a especially urinary tract infections in primarily they are growing in nutrient agar and Muller-Hinton agar also. Then, especially they are growing in chocolate agar. Bacteria, some irritation, UTI infections causes, especially in bacteria. Afterwards, the mucus threads also you have to see. Mucus thread means thin hair-like structures indicates inflammation or irritation of the UTI infection. The next one is a crystals. Crystals means is the group of cells is a crystals. Amorphous urates is a especially reddish brown color. Sodium, potassium, manganese, and calcium, especially calcium crystals are seen in calcium oxalate crystals and renal infections in you have to seen in nephritis patients and kidney failure patients and renal effective means dialysis patients also you have to see in calcium oxalate crystals and sugar patients also you have to see in calcium oxalate crystals in ureters and urethra and kidney. So these all are crystals, especially for urine sample. Uric acid crystals, these are yellowish in color, soluble in hydrochloric acid. Uric acid crystals, they are soluble in hydrochloric acid. Then calcium oxalate crystals, especially these known as stones. So this stone is dumbbell shaped crystals. Dumbbell shaped crystals. This is a real renal stones soluble in hydrochloric acid. Tyrosine crystals, colorless or yellow fine needles. Tyrosine crystals is known as fine needles, colorless or yellow fine needles. Leucine crystals, yellow brown oily appearance clumps. Yellow brown oily appearance in clumps is known as uric acid crystals. Cystine crystals is known as these are crystals hexagonal in shape, rarely found in soluble in hydrochloric acid, lead to formation of renal stones and damage. Kidney damage. Crystals found in alkaline urine sample. Alkaline urine sample. So these all are crystals in especially and amorphous phosphates and ammonium biurates and calcium carbonate crystals and triple phosphate sugar crystals are especially you have to see here urinary tract infections and dialysis patients and pregnancy women in UTI infection, then sugar patients also, then kidney patients, kidney failures and stone patient nephrotic syndrome patients also. So these are all our patients. See here in amorphous phosphates and ammonium biurates and triple phosphates. This is the totally urine analysis chapter is over. Then next continuation with sputum analysis continuation tomorrow. This notes is very very important. So these notes is must and should you have to come in the college. Please give me all clear the notes. So thank you all of you.